అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ పరిపాలన అంటేనే అవినీతిమయంగా మారిపోయింది. అది అసెంబ్లీలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు మాట్లాడుతూ 700 కోట్ల రూపాయల స్కామ్ని ఎలివేట్ చేశాడు. ఏది స్వయాన విజయసాయిరెడ్డి గారి దగ్గర బంధువులు ఈ యొక్క కంపెనీ అరవిందో ఫార్మసీ అని 108 వాహనాలకు సంబంధించి ఇదే కోవలో సరే నాయన ఇంత అవినీతి ఏంద్రా 700 కోట్లు అని జనాలకు ఫీజులు విరిపోయి అంటే పాత అవినీతులు రకరకాలు అది మర్చిపోవడానికేమో కొత్త అవినీతి చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇంక చూస్తూ ఉంటే అట్టే ఉండాలి. అదే కోవలో సరికొత్తగా ఇంకొక ఇద్దరు విషయాలన్నమాట. వీళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ వాళ్ళని అత్యంత బూతులు అంత అవహేళనగా మీకు బాగా గుర్తుండే ఉంటుంది. వల్లంనేని వంశీ పార్టీ మారే సమయంలో కృష్ణా జిల్లాకు సంబంధించిన టీడీపీ నాయకులు ఉంటారు, రాజేంద్ర ప్రసాద్ అని. అతని పైన ఒంటికలు రాచేసుడు అని ఇట్లా పచ్చి బుద్ధులతో అంటే ప్రభుత్వం ఉండాది ఇదే 30 ఏళ్ళు క్యారీ ఆన్ అవుతుందని అంటే అంత మతం అంత బలిపెక్కిన మాటలు మాట్లాడడం మొదలుపెట్టారు. ఇంక కొడాలి నాని గురించి అయితే చెప్పాల్సిన పనే లేనంతగా ఆ సాక్షాత్ అసెంబ్లీలోనే ఏది 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన ఏకవచన వాక్యాలు బయట అయితే చంద్రబాబు గారిపైన పవన్ కళ్యాణ్ గారిపైన అత్యంత హేయమైన సమాజం నవ్వుకునే విధంగా అటువంటి వ్యాఖ్యలు చేశారు. సరే, దీనికి సంబంధించి 3 రోజుల క్రితం విశాఖపట్నంలో కొడాలి నానికి సంబంధించి ఒక కేసు రిజిస్టర్ అయింది. ఒక లా స్టూడెంట్ కేసు వేశాడు. దాన్ని పోలీసులు టేకప్ చేస్తున్నారు. అది ప్రస్తుతానికి దర్యాప్తులో ఉంది ఆ కేసు. ఇంకా వల్లంనేని వంశీమోహన్ సంబంధించిన విషయానికి వస్తే గతంలోనే పోలవరం కుడి కాలువకు సంబంధించిన ఆ మట్టి తవ్వకాల్లో ఆయన బాగా ఆరితేరిపోయినాడు. కొన్ని మెట్రిక్ టన్నులు మట్టి ఆ తవ్వడంలోనే పనిగా పెట్టుకొని అత్యంత భారీ అవినీతి. దానికి సంబంధించిన కేసు ఒకటి రిజిస్టర్ అయింది. అది అసెంబ్లీలో కొల్లు రవీంద్ర గారు మంత్రి గారు అది ప్రస్తుతం విచారణ దశలో ఉన్నది. ఎవరైతే అవినీతి పాల్పడినారో వాళ్ళని ఖచ్చితంగా జైల్లో వేస్తారు, విచారణ పిలిపిస్తారు అని చెప్పడం జరిగింది. ఇదే విధంగా వల్లంనేని వంశీ పైన ఆల్రెడీ మనకు తెలుసు గన్నవరంలో టీడీపీ ఆఫీస్ పైన దాడి జరిపి దాన్ని రగలబెట్టారనమాట, కాల్చారు టీడీపీ ఆఫీస్ని. ఆ యొక్క కేసు రిజిస్టర్ అయినది. ఇంక ఈ సంవత్సరం 2024 జనవరిలో టీడీపీ కార్యకర్త పైన ఎయిర్పోర్ట్ దగ్గర గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి అతను ఎట్లా తప్పించుకొని వచ్చి కేసు పెట్టాడు ఇది వల్లంనేని వంశీ పైన. కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కేసు తీసుకున్నా కూడా తప్పెవరిది అని దర్యాప్తు కోసం విచారణ కోసం ఏ పోలీసోడు పనిచేయాల. ఇప్పుడు సరైన ప్రభుత్వం చిన్నది ఆ కేసుని టేకప్ చేసుకున్నారు. రానున్న 10-15 రోజుల్లో దాదాపు వీళ్ళకి నోటీసులు రావచ్చు, ఏమన్నా అదృష్టం బాగుంటే అరెస్టులు కూడా కావచ్చు. మొత్తానికి నేను చెప్పొచ్చేదంటే వీళ్ళ బ్యాడ్ టైం మొదలైంది, వైసీపీ వారు బ్యాడ్ టైం మొదలైందని నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్స్ అండి.